పట్టణంలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ సెలక్షన్లలో ప్రజాస్వామ్యం పరిడవిల్లిందా అన్నట్లుగా చైతన్యంగా ఓటర్లంతా వచ్చి పుంకానుగా వచ్చి ఓట్లేస్తున్నారు. నేను ఇప్పటికీ లైన్లో నిలబడి 1 గంట అవుతుంది, ఇంకొక గంట వరకు కూడా నేను ఓటేసే పరిస్థితి ఉందా లేదా అన్నట్లు అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఓటర్లలో చైతన్యం కలిగినందుకు అందరూ అభినందించాల్సినటువంటి విషయం. ఈ విధంగానే ఓటర్లు కూడా మంచి వసతులు ఉన్నాయి. ఇక్కడ చాలా చక్కగా ఓటర్ల నిర్వహణ, పోలింగ్ విధానం మంచిగా జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి శుభసూచకమని చెప్పొచ్చు. ఈ లైను ఈ వరుస చూస్తే దాదాపుగా రాత్రి 10 గంటల వరకు జరిగేటువంటి సమయం ఉంటుంది. అయినప్పటికీ ఓటర్లు 10 అయినా 11 అయినా ఓటు వేసి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం జమ్మికుంటలో తీవ్రంగా విఫలమైంది. సరిపడ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. యాక్చువల్గా సుశిక్షితులైన సిబ్బందిని నియమించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం జమ్మికుంటలో తీవ్రంగా విఫలమైంది. సరిపడ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. యాక్చువల్గా సుశిక్షితులైన సిబ్బందిని నియమించి